హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్. ఇప్పుడైతే మనం శివలనగర్ జెండా గాడికి అయితే వచ్చేసినాం. మన బాయ్స్ అయితే అందరు కూర్చోరు, ఒకసారి చూసుకోండి. చుట్టుబాయ్ మన తెలుసు కదా మోటు బాయ్ తేజ తేజ రైట్ ప్యార్ సే తేజ బోల్తే. చలో ఇప్పుడు ఏం లే గాయస్, ఈ రోజు ఉమర్ గాడు మా గల్లీకి వచ్చిండు. ఇప్పుడైతే ఈ రోజు మొత్తం లొల్లిలు పెట్టేస్తాం గల్లీలా. చోటుపై లొల్లిలు పెట్టలే మాస్టర్. డైలాగ్ ఎట్లా కొడతారు వాళ్ళు ఇప్పుడు. వానికి వీనికి వానికి ఇప్పుడు వచ్చేసి చూడు నిన్న చెప్పిండు డైలాగులు కొడతా అని. ఇప్పుడు డైలాగ్ కొట్టుకుంటున్నా. అవును గాయస్, నేను మోటు ఉంటే కొడతా అని చెప్పి టకాఫర్ ఉంటాడు. నిన్న ఉండేనా పుల్ల లేదు ఉమర్ భాయ్ కి సమझने वाले को इशारा काफी. మోటా మారు ఉమర్ అంతా కాదు, ఇది పుట్టనా యాదగిరి గుట్టనా ఉమర్ భాయ్ గోడ మీద వల్లి నీ పుట్టను చూసి ఎవరితోనే అవుతుందిరా నీ పెళ్లి. డాడీతో డైలాగ్ నేర్చుకో. అరే మామ నా మీద డైలాగ్లు కొడుతున్నాం, ఒక చిన్న డైలాగే కదా అంటే మర్చిపోయినా పురాణ రోజులు. అప్పుడప్పుడే అందరం వచ్చినాం. అయ్యా నా దగ్గర నుంచి డైలాగ్ నేర్చుకొని నాకేంటో బాయ్ మీరు నీకు ఒకప్పుడు గుర్తులేదా డాడీ అంటే? చెప్పరా మాట్లాడు. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, తోలించి సలే మిషన్ కావాలా ఇట్లా మిషన్ అంటుండు. ఏమంటున్నా तिकड़ी भी गवाला अंडे को समझ वाले समझ सकते, नहीं समझ वाले नहीं समझ सकते. अय्या समझने वाले को तुम्हारे को शिकायत सही हम है, हमारे को क्या बताते तुम? मैं इसका डैडी हूँ, बड़ा पप्पा. तुम डायलॉग भी बोला, 100 डायलॉग भी बोलो. डायलॉग इन बोलता यंग तेजस बोलते हैं, मालूम ना? मेरे को सीधा डेजर्ट टिकट लेके आ रहा, मैं AW पकड़ना पड़ता है इसको. पार्टी मालूम ना करता. फिर देख ले बेटे, ये అని మంచి డైలాగ్ కొట్టాలి. టకాఫర్ నడుస్తుంది గాయస్, మీరైతే చూడండి. ఇడా మా చిన్ను బాయ్ అయితే వచ్చేసిండు. సో గాయస్, మీరైతే చూస్తారు కదా, మా చిన్ను ఇంకా మోటో టకాఫర్ డైలాగులు అయితే కొట్టుకుంటారు. ఏమంటున్నావు? ప్యార్ సే డాడీ తేజక్స్ అంటారు, తెలుసు కదా. కొడుకు కొడుకు స్పైలర్ బైట్ వాళ్ళ కొడుకు అంటారు అని. కొడుకులకే కొడుకు మా స్పైలర్ బాయ్. మొత్తం ఇంకా మధ్య వేసి ఇంకా జంగల్లో కట్టాలంటే డాడీ 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 టకాఫర్ డైలాగ్ అయితే నడుస్తున్నాయి కదా, ఇడైతే చూసుకుంటూ బాయ్కి డైలాగ్స్ అసలేవు, అందుకే చిన్న బాయ్ వచ్చిండు. రైట్ బాయ్, ఆయన మొత్తం మజమాకాయడు, మనతో పెట్టుకోలేడు. ఇది మొత్తం ఇవన్నీ డైలాగ్ కదులుతున్నాయి ఒక జగల్ నాకు రాదమ్మా. ఏమైందా బాయ్, మీరైతే సల్లా పడ్డారు. మీతో కానిపని మొబైల్ నువ్వే కొట్టారు. ఒక డైలాగ్ చెప్పి పెట్టే ఇదో మోటో, నువ్వు ఏమనుకోకు. మా చిన్నుబాయ్ చేసే షికారి, మా చిన్నుబాయ్ తో షాదీ చేస్తే అయిపోతావు. ఇక సమాజం నువ్వే బాప్ డైలాగ్స్ ఇచ్చే, బాప్ సే మెహర్బానీ. వాడైతే ఈరా బేటే అంటుండు. ఏమంటావు? ఇప్పుడైతే ఏం లేదు, ఇంక ఇచ్చి పడేయాలి అంటున్నాను అయితే. కాలే అట్టి మోటో నుంచి నా కళ్ళల్లో పెట్టుకున్నావు. నాకు అర్థమైతలే, అర్థం కాలే. అది కొట్టనా యాదగిరి గుట్టనా అటు ఇటు ఊగుతున్నావు, కళ్ళు కనిపిస్తలే. ఏమంటున్నా అంటే గొడవ పెద్దగా అవుతుందేమో, వీళ్ళు కొట్టుకుంటారేమో అనుకుంటున్నా నేనైతే. డాన్స్ చేపిస్తుంది. ఇప్పుడు ఇంక 2 రూపాయలు లేడు, అటుకొచ్చి చెప్పడాలు ఎట్లా వస్తాయి. चाकू पक्के अंటున్నాడు. दो लाख की बॉडी गई, 2 रुपए से ब्लेड खरीदने की औकात है. డాడీ డైలాగ్ కొట్టేస్తున్నా సీదా కాపీరైట్. అంటే 2 लाख यादगिरी गुट्टा की बॉडी है गाइस. 2 रुपए की बॉडी, 2 रुपए के ब्लेड में तो कटने वाली नहीं होती हो. ఏమంటావు? 2 रुपए के ब्लेड में तो कटने वाली बॉडी नहीं होती थी. यादगिरी गुट्टा की बॉडी है वो. नहीं होता अंबर नहीं काट सकते. उतरे तो भी नहीं काट. भाई वो अंबर पेट चरू में पूरा कलकम पेट में, मालूम ना? वो
कल्लू नहीं पीते हम लोग तो आइकॉनिक ब्लेंडर से पीते हैं, तो मालूम ना पूरा पहले ओसी पी के आए, वो भी समझ लेना। ओसी का पैसे बाप से पूछे, 90 बार बेटे। वो बाप सिन्नो है रे तेरा हमारे से नहीं पारी बेटे, समझ ले। बाप से मेहरबानी आगे वो अरे वो ओसी अंटूने वो चीप अंटू లేదన్నా ఒకసారి కాలా అవుతలే కాలం ఒకప్పుడు ఓసీకి నాతోని పైసలు అడిగి ఇప్పుడు ఐకానిక్ బ్లెండర్ అంటున్నారు చూసుకోర్రి. కట్ 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 ఉన్నంత కాడ ఉండి ఓసీలు చీప్ కొట్టరు కల్లులు అంటారు. మీరేం ట్రై చేయకండి. డైలాగ్ నుంచి డాన్స్ నుంచి ఓసీ దగ్గర వచ్చింది కదా చూసుకోండి మీరు. ఉంటది అతను వెతుకోలేడు, మనం ఎట్లైనా కైన్లు ఉంటాం. మనం 24 ట్రిప్ ఇస్తాను అంటే నిజంగా ఒక్క దగ్గర అవుతలేదు. స్క్రిప్ట్ లో నేను నేర్చిన డైలాగ్ లో నాకే కొడుతూ ఏం చెప్పాలి వీళ్ళకి? కాదు కాదు మీ వస్తాది ఎవరు చెప్పు. మా ఉస్తాద్ నేనే. డాడీ కొడుకు డాడీ అంటుంటే నవ్వొస్తుంది కాదు నాకు. నువ్వు మొత్తం ఇంకా ఇది పెద్ద కాని మ్యాటర్ ఇదైతే వీడియో తర్వాత వీడియోస్ మా డిపి మూర్తి అయితే చిన్న యాడ్ అయిదామని చూస్తాం కానీ వచ్చేసాయి మూర్తి, మా బ్లాగ్ లో వచ్చేసాయి. ఆడంటే ఫ్యూజులు అయితే ఎగిరిపోయినా కాంగ్రెస్ కూర్చొని అటు ఇటు ఫ్యూజులు పెట్టించిందే నేను నాతో పక్కన. కళ్ళు గిల్లు అన్నీ పోయింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కాడికి వచ్చింది. ప్లాస్టిక్ పైపులు వస్తాయి చూడు. ప్లాస్టిక్ పైపులు కాదు అలా కొన్నాయి ప్లాస్టిక్ పైపులు ఇంకేమొస్తాయి? కొట్టుకుంటాడు అల్ల పడిపోయి కొన్నాయే ప్లాస్టిక్ పైపులు ఇంకేమొస్తాయి? ఒకటి చెప్పినా చెప్పండి రా భయ్. ఇది టెక్స్టైల్ ఇది బ్యాగ్ పెయింట్ చెప్పులు. అది అంబర్పేట చెరువు, అదేమో ఇక్కడ రైల్వే ట్రాక్ ఉప్పల్లి. అది వెనకన్నా అవకాతుందా? అది వెనకన్నా అవకాతుందా? అది కొన్నా కనిపిస్తలే. చెక్స్ షెట్ అని అంటుంది, నీకు రైలు పట్టాలి అంటుంది. రైలు పట్టాలు ఇప్పించగా నేను మీకు ఆడ పేరు రాసలేదు కాబట్టి పేరు రాపించుకో. మేము అందరిలోకి రేవంత్ డాడీ అదేంటి తాత రేవంత్ కే నేను డాడీ వీళ్ళ ఇది రుబాబా. ఇప్పుడైతే లడ్డుగా చిన్న ఒక డైలాగ్ కొడతాడు. వచ్చేసి చిన్న డైలాగ్ కొట్టొచ్చు. రేవంత్ కి డాడీ అన్నేస్తున్నాడు. మామ లేకపోతే డాడీ వచ్చిస్తారు. మళ్ళా హరీష్ భాయ్ వచ్చింది అనుకో, మళ్ళా పెద్ద తలకాయ నొప్పి. హరీష్ భాయ్ వస్తే నా బొమ్మడిది వచ్చింది కానీ ఇంకా లైట్ ఇంటికి పోతాడు. ఇప్పుడు నల్లికుంటాడు అగో పోతుంది చూడు. అప్పుడు కుమార్ ఏమని చెప్పు. ఏం చెప్పాలి? అవి ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాయి ఏం అర్థం ఎక్కడికి వెళ్ళేమో గానీ ఇప్పుడు పొలిటీషియన్ కి వచ్చిండు. ఇప్పుడు రేవంత్ అంట ఇలా కొడుకంట కేసీఆర్, మళ్ళా కేసీఆర్ ఎడికి పోతాడు. ఈడు కాదురా కొడుకు, వీని కొడుకు రేవంత్ అంట. అదే నేను అదే అంటున్నా. మా తౌసీఫ్ ఖాన్కి ఏం అర్థం అయితే మధ్యలో నేను గుమ్మ అయిపోయినా. చిన్న బ్రాండ్ భయపడుతుంది. తీసేయాలి అది డాడీ డాడీతో అట్లుంటారు చూస్తావా? డాడీ అంటారు స్పాయిలర్ చిన్ను. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, నేను డైరెక్ట్ చూసుకోను. ఏం కాదు మొట్టే, ఎవరికి భయపడద్దు. అర్థమైందా గాయస్? ఇట్లుంటది మనతోని. జనగణ మన మొట్టగాడు ఎవరికి వినవంటుండి. ఇప్పుడు నేర్చుకొని లాగేపుతారు. నేను చెప్పిన ఆ డైలాగ్ మళ్ళీ అప్పటి నుంచి అప్పటి నుంచి వింటున్నాం. ఉన్నట వీడియోలు చూసేటోళ్ళకి తెలుసా ఓలు కొట్టిర్రు. ఇది బరాబర్, ఇది బరాబర్. కొట్టడానికి లేక షేర్ అని పట్టుకొచ్చుకుర్రు. ఏం కొడతారు అప్పటి నేనే కూడా వీడియోలు చూసిన వాళ్ళు చెప్తారు ఎవరు షేరో ఎవరు బబ్బర్ షేరో. షేర్ అంటారు, వీడు పెద్ద షేర్, నేను చిన్న షేర్. ఇదేమో బొబ్బర్ షేర్ అంటుండు. గడ్డలు కాదు గాయ్స్, పైన రాకుండా కింద వచ్చినాయి. కిందది మ్యాటర్ కాదు, పైన రావాలి. బొబ్బర్ షేర్ అంటుండు. కాదు అది ఎక్కడి నుంచి బొబ్బర్ షేర్ రాను బాయ్. చాలా నువ్వు ఒక్క దగ్గర ఆగిరా బాబు. కాదు బొబ్బర్ షేర్ అన్నావు, ఈడ లేదు. ఎందుకు నువ్వు బొబ్బర్ షేర్? బీఆర్ వాళ్ళు నా దగ్గరికి నేర్చుకొని కుట్టాలి కూడా నాకే కొడుతుండే డైలాగ్లు. సమాధానం చెప్పు. బొబ్బర్ షేర్ ఎందుకంటే బీఆర్ అంటారు. అదే వాళ్ళకి మిసాలు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి అంటారు రా బీఆర్ వాళ్ళని. నాకెందుకు అనుకుంటారు? పొలంలో ఉన్నాయి. ప్లాస్టిక్ పైపులు కావాలి. అరే ఆగు బాయ్, ఇప్పుడు గొడవ వాళ్ళ డైలాగ్ కొడుతుంటే నువ్వు మధ్యలో వచ్చి మొత్తం గొడవ. అసద్ గారు ఏమో గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నాడు మోటుగాంతో. అసద్ గారు యాప్ లో అందరినీ కొట్టుదాం అంటున్నాడు. ఏం చేద్దామో ఏమో మరి తెలియదు మనకు. వాడు చోటు దోనో రుగ్గే మనం
కొడతారు నా మాట అప్పటి తిట్టు అట్టు ఏం చెప్తారు ఏం చెప్తారు ఏం చెప్తారు అది చెప్పురా చెప్తారు కామెంట్స్ చెప్పురు గాయస్ మీరు ఇలా డైలాగ్ కామెంట్స్ లో అయితే నేనేమనుకుంటున్నా అంటే మా తేజస్ గురించి వస్తుంది ఎవరి గురించి పొరపాటు గైస్ మీరు చూస్తారు కదా మోటుకంతా నేను ఊగుతున్నా కదా వాడు ఒక జగన పట్టుకుందామంటే వాడు నాకు ఇదిగా మరి ఓవరిగా గంట పెట్టి చెరువు నా వచ్చిందల్లా बिहार भाई बिहार का भैया दोनों కొంచెం వెనకాల పక్క పక్క నించేరా కట్ అంటున్నా బాయ్ బాయ్ హైదరాబాద్ 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 బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ వస్తాడు బాయ్ బాయ్ అంటే బ్రదర్ ఏం బ్రదర్ రా అనదర్ మదర్ మూడు సార్లు చెప్పిన మిషన్ కొనుక్కోమని అరే కాదు చదువుకోను ఫస్ట్ మీ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్ లకే డాడీ నేను ప్రిన్సిపల్ ఆ స్కూల్లో నేను చదివిస్తారా పైసలు ఎన్ని కాదు చెప్పు ప్రిన్సిపల్ ఎన్ని కాదు చెప్పు అంత అవకాశం నాకే చెప్తుర్రు అరే మోటే వాళ్ళు అన్నది స్కూల్ గురించి నీళ్ళంటే మీరు ఏంది వాడేమో స్కూల్ పోదాం అన్నాడు నువ్వేమో కాలేజ్ ప్రిన్సిపల్ అంటాడు మరి భయ్య కాలేజ్ కదా అన్న నీ స్కూల్ పోమన్నాడు రాడు స్కూల్ పోమన్నాడు స్కూల్ 10 సార్లు చదివేసినా కదా 10th ఫెయిలే కాలే నేను ఫెయిలే కాదు నువ్వు అంటే స్కూల్ కి స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా కాదు బై మావాడు చిట్టీలు పెట్టి పాస్ అయ్యిండు చిట్టిలా అవసరమే లేదు ఎవరికి మా స్కూల్ వాళ్ళకి ఓడున్నాడు మీ స్కూల్లో పిల్ల పేరు చెప్పురా అరే ఈ ముఖంకి పిల్లలు పోయి ఉంటది అనుకుంటారా గైస్ ఎవ్వరు ఉండరు బా ఇవన్నీ మాటలు పిల్లకు సెట్ చేసింది గండిపేట చెరువులో స్విమ్మింగ్ చేయడానికి వస్తారు పోరేలు గండిపేట చెరువు తర్వాత మెల్ల ఇప్పుడు కృష్ణ స్విమ్మింగ్ పూల్ యాడ్ చేస్తాడు మీ దగ్గర కదిగిన రాదు కదా అరే నీకు అది అవకాశం లేదా మాట అనడానికి నువ్వేంది ఇంకా మద్మ చేస్తున్నావు ఇడ చేస్తాం మరి అరే మీద బట్టుంటే సేమ్ బ్రహ్మాండం అయితే బ్రహ్మాండం ఒప్పుకుంటున్నావు నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా నేను ఇద్దరం నీ సపోర్ట్ ఉన్నా మాట్లాడు నేను ఎందుకు భయపడుతున్నా అన్న నేను నేర్పాలి నాకే కొడుతున్నా ఇది మొత్తం గండిపెట్టారు కృష్ణనగర్ వచ్చారు కృష్ణనగర్ స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు కట్టబెట్టి కొడుతుంటే అన్న నడిచిండి ఒకప్పుడు ఇప్పుడేమో మా మీద డైలాగ్ కొడుతుంది భయ్య నేను జరుగురు బండి వస్తుంది జరుగురు సైడ్ ఇచ్చేసారు ఫస్ట్ బండికి బండి వెళ్ళిపోతుంది మీరైతే చూస్తారు కదా మొత్తం టకాఫర్ డైలాగ్ లో నుంచి ఎక్కడ దాకా పోయి మనకు కూడా చోటు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా పోయిన చోటు ఇది నాకు గండిపేట అంట ఏమేమో అంతా కాదు కానీ కామెంట్ లో ఎప్పుడు మోహన్ కి రేవంత్ రెడ్డి ఫస్ట్ చెప్పుర్రి డాడీ అని చెప్పుర్రి మొట్టానికి చిన్ను అంటారు సో వద్దా మీరే చెప్పండి మా బస్సి జెండా బస్సి సో గైస్ లవ్ యూ బాయ్